బీజేపీ జనసేన పొత్తుల్లో కొత్తగూడెం జనసేన అభ్యర్థిగా అవకాశం రావడం చాలా ఆనందంగా ఉందని లక్కినేని సురేందర్ అన్నారు. ముందున్న పాలకులు ఎవరూ కూడా కొత్తగూడెంను అభివృద్ధి చేయలేదన్నారు. గిరిజన గ్రామాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయని అన్నారు. జనసేన పార్టీకి ఓటేసి గెలిపిస్తే కొత్తగూడెం నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానంటున్న ఎమ్మెల్యే అభ్యర్థి లక్కినేని సురేందర్తో మా భద్రాద్రి ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో జనసేన 8 స్థానాల్లో పోటీ చేస్తుండగా అందులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జనరల్ స్థానమైనటువంటి కొత్తగూడెం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి లక్కినేని సురేందర్ ఇప్పుడు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరికొంత సమాచారం తెలుసుకుందాం. అన్న చెప్పండి, అంటే ఈ బీఫామ్ రావడం మీరు ఏ విధంగా భావిస్తున్నారు? బీఫామ్ రావడం జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ బలపరుస్తున్న జనసేన పార్టీ బీఫామ్ రావడం చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నా. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలలో జనసేన అభిమానులు ఏ విధంగా ప్రజలకు సేవ చేస్తూ ఉన్నారో మనం అందరం కళ్ళారా చూస్తూ ఉన్నాం. ఎక్కడ ఇబ్బంది ఉందంటే అక్కడ జనసేన కార్యకర్తలు బాధ్యతగా వాళ్ళకి రక్తదానం కానీ ఆ ప్రమాదాలలో వివిధ ప్రమాదాలలో ప్రజలు వస్తే బాగుంటుందని చెప్పి సంప్రదించడం జరిగింది. దాంట్లో భాగంగానే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తూ భారతీయ జనతా పార్టీలో చేరటం జరిగింది. అనతి కాలంలోనే కేంద్ర పార్టీ భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ రెండు కూడా అవగాహన కుదిరి సుమారు ఒక 5-6 నెలల క్రితమే 32 స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందని చెప్పి ఎన్నికల కమిషన్ దగ్గర పర్మిషన్ తీసుకోవడం జరిగింది. గిరిజన, హరిజన, బీసీలు అదేవిధంగా బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అభివృద్ధికి ఆమేడు దూరంలో ఉన్న పల్లెలు ఈ కొత్తగూడెం నియోజకవర్గంలో గిరిజన గ్రామాలు 100 గ్రామాలు ఉన్నాయని చెప్పి ఈ 15 రోజులలో మా సర్వేలో తేలింది. దీనికి బాధ్యత గడిచిన శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఈ నియోజకవర్గంలో జనరల్ కాన్స్టిట్యున్సీలో గిరిజనులు అభివృద్ధికి ఆమేడు దూరంలో నివాసం ఉంటా ఉన్నారు. ప్రాంతాలలో అభివృద్ధి కాకుండా ఇటు కొత్తగూడెం కావచ్చు, పాల్వంచ మున్సిపాలిటీలు ఉన్నాయి, అనేక ప్రాంతాలు ఉన్నాయి. వీటన్నిటిపై అంటే మీరు ఒకవేళ గెలిస్తే ఎటువంటి అభివృద్ధి కార్యాచరణతో మీరు ముందుకెళ్తున్నారు? ప్రజలకి కొత్తగూడెం నియోజకవర్గంలో రోడ్లు వేస్తేనో సెంట్రల్ లైటింగ్ పెడితేనో అభివృద్ధి కాదు, మౌలిక సదుపాయాలు, విద్య, ఆరోగ్యం, అదేవిధంగా ఉపాధి, ఈ మూడింటిపైన ప్రత్యేకించి దృష్టి పెడతాం. వార్డు ప్రతి గ్రామ పంచాయతీలో హెల్త్ సెంటర్లు, అదేవిధంగా ప్రైమరీ సెంటర్లు, ప్రైమరీ స్కూల్స్ ఏర్పాటయ్యే విధంగా ఇప్పుడున్న విద్యా అవకాశాలు ఈ జనాభాకి సరిపడా లేదు. ప్రైవేటు స్కూల్స్ దర్జాగా రాజ్యం వెళ్తూ ఉన్నాయి ఈ కొత్తగూడెం నియోజకవర్గంలో. ప్రధాన పార్టీలు అయినటువంటి ఇటు బీఆర్ఎస్ కావచ్చు, లేకపోతే కాంగ్రెస్, సిపిఐ పొత్తులలో అంటే ప్రజల్లోకి వాళ్ళు ఇప్పటికే వెళ్ళిపోతున్నారు. అంటే మీరు జనసేన అతి తక్కువ, అంటే ఎలక్షన్లకు ఎక్కువ టైం కూడా లేదు, అంటే మీరు ఏ విధంగా వెళ్ళబోతున్నారు ఈ ఎలక్షన్స్కి? అధికార పార్టీ ఆ రథాలని పంపిస్తూ ఉన్నారు. మనం సోషల్ మీడియా ద్వారా చూస్తూనే ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా జనసేన పార్టీ బీఫామ్ తీసుకున్న మరుక్షణమే ఈ నియోజకవర్గమే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆ 8 మంది అభ్యర్థులు పవన్ కళ్యాణ్ గారి ప్రజలకు ఇచ్చిన పిలుపు ఏదైతే ఉందో క్షణాలలో ప్రజలందరికీ చేరింది. ఈ రకంగా చూస్తే ప్రచారంలో జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ రెండింటి గురించి, ఈ పొత్తు ఆవశ్యకత గురించి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ, కొత్తగూడెం నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా వీక్షించారు. మొత్తంగా మనం చూసుకుంటే ఈ ఎన్నికలకు సంబంధించి అంటే మిగతా పార్టీలకి ధీటుగా అయితే మేము ప్రచారం చేస్తామంటూ గెలిచే అవకాశాలు కూడా ఉన్నట్లయితే చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. కెమెరామెన్ ఉదయ్తో నవీన్, రాజ్ న్యూస్, భద్రాద్రి జిల్లా.